నమస్తే, తేజ టీవీకి స్వాగతం. మీది కృషి మాది స్థలమైన ఇల్లైన ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493307777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ. డస్కోలకి చెట్టు కంటే తీసుకొస్తాడా? ఏ పరిస్థితి ఇంక మనం వెళ్దామా? జనకు పోదాం. చెప్తున్నా ఎవరు పోతాం చూసుకొని కలిమిల్ రాంప్రసాద్.
పెంచరా నీ వల్ల ఎడతాం ఈ విషయాన్ని పెట్టుకోమని కోరుతా ఉన్నా. చెప్తా ఉంటారు బాబు నమ్మకపోతే చంద్రబాబు నమ్మకపోతే పులినోట్లో తలకాయ పెట్టడమే విషయం. ప్రతి ఒక్కరూ పెట్టుకోమని కోరుతా ఉన్నాను. బాబు మోసాల మీద తిరుగుబాటు చేసి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసిన ఈ చోటులో మళ్ళీ మేము ముందుకు వచ్చిన ఈ మోసాల బాబులు ఈ ఒరిజినల్ 420 గారిని కొన్ని ప్రశ్నలు అడుగుదామా? అడుగుదామా కొన్ని ప్రశ్నలు? చంద్రబాబు అడుగుదామా అక్క? కొన్ని ప్రశ్నలు అడుగుదామా? మూడు సార్లు సీఎం చేశాడంటారు. మరి 58 నెలల్లో మనం అమలు చేసిన స్కీములు కొన్నింటి పేర్లు నేను చెబుతాను. రెడీనా? రెడీనా అక్క? ఇంటికి వచ్చి 3,000 పెన్షన్ కాదుగా గుర్తుకు వచ్చేది మీ జగన్ పూర్తి ఫీజులు చెల్లిస్తూ ప్రతి పేద అక్షరాలను తోడుగా ఉంటూ ఓ విద్యా దీవెన, ఓ వసతి దీవెన అంటే గుర్తుకు వచ్చేది మీ జగన్ బడులకు పంపే తల్లులకు ప్రోత్సాహం ఇస్తూ ఆ తల్లులకు తోడుగా ఉంటూ ఒక అమ్మఒడి అంటే గుర్తుకు వచ్చేది మీ జగన్ అక్క చెల్లెమ్మకు తోడుగా ఉంటూ ఓ చేయూత అంటే, ఓ కాపు చేస్తామంటే, ఓ ఈబీసీ చేస్తామంటే, ఓ ఆసరా అంటే, ఓ సుఖవతి అంటే అక్క చెల్లెమ్మల పేరిట
ఓ తోడు వల్ల ఆ స్వయం ఉపాధికి ఉన్నప్పుడు ఆ పేదవాడికి గుర్తుకొచ్చేది, ఆ పేదవాడికి గుర్తుకొచ్చేది మీ జగన్. గుర్తుకొచ్చేది మీ జగన్, మీ బిడ్డ. గుర్తుకొచ్చేది మీ జగన్, మీ బిడ్డ. మరి ఇవన్నీ స్కీములు మరి బాబు, మరి చంద్రబాబు, నీ పేరు చెబితే గుర్తుకొచ్చే స్కీములు గుర్తుకొచ్చే స్కీములు ఇంటింటికి నువ్వు చేసిన మంచి బిడ్డే చంద్రబాబు అనుకుంటాను. 14 ఏళ్ళు సీఎం అంటావు, 14 ఏళ్ళు సీఎం అంటావు. నిన్ను చూసిన వెంటనే ఈ పేదవాడికి గుర్తుకొచ్చి ఒక్కటంటే ఒక స్కీమ్ అయినా ఉందా అడుగుతా ఉన్నాను. ఒక్కటంటే ఒక మంచి ఉందా అడుగుతా ఉన్నాను. పెంచులా నువ్వు దిగానే దిగు. ఈ చంద్రబాబులు అయ్యా బాబు, నిన్ను మరో రోజు అడుగుతా, నిన్ను ఇంకొక రోజు అడుగుతా, సంవత్సరంలో మూడు అడుగుతా ఉన్నాను. 2014 నుంచి 2019 మధ్య నీ పాలన జరిగింది. అంటే నీకు ఏంటంటే ఈ వాలంటీర్లు, ఈ సచివాలయ వ్యవస్థను కొనసాగిస్తాను అంటావే తప్ప వాలంటీర్లకు నువ్వు జీతం పెంచుతాను అంటావే తప్ప, అవి అంటావే తప్ప నీ హయాంలో పెట్టుకున్న నీ జన్మభూమి కమిటీలను నువ్వు తీసుకొస్తాను అని చెప్పే ధైర్యం నీకు ఎక్కడ ఉంది చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. అయ్యా చంద్రబాబు, నువ్వు 14 ఏళ్ళు పరిపాలించావు, కానీ ప్రజల బిడ్డ నేను కేవలం 58 నెలలే పరిపాలన చేశాను. మరి నేను కేవలం 58 నెలలు పరిపాలన చేస్తే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి నువ్వు ఏమంటావు? పెంచులా వెనకాల పడతా ఉంది. జగన్ అమ్మఒడి పెడితే నువ్వేమంటావు? జగన్ కన్నా నేను ఎక్కువ ఇస్తానంటావు. మరి జగన్ 58 నెలలు పరిపాలన చేశాడు, నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశావు. నువ్వేమంటావు? జగన్ చేయుడు పెడితే నువ్వేమంటావు? నేను ఇంకా ఎక్కువ మందికి ఇస్తాను అని అంటావు. జగన్ రూపాయలు ఇస్తే నువ్వు 2 రూపాయలు ఇస్తానంటావు. జగన్ 4 ఇస్తే నువ్వు 8 ఇస్తానంటావు. అయ్యా చంద్రబాబు, జగన్ ఏం చేస్తా ఉన్నాడో దానికంటే వేలం పాటలు వేసే వ్యక్తిగా అంతకన్నా మోసం చేసేందుకు 4 ఇస్తాను, 10 ఇస్తాను, 6 ఇస్తాను అంటావే తప్ప 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసే నువ్వు నీ హయాంలో నేను చేశాను, నేను చేసిన ఈ మనిషిని ఆ చంద్రబాబు
ఈ చంద్రబాబును, ఈ మోసాల బాబును, ఈ చంద్రబాబును, ఈ మోసాల బాబును మరోసారి మీ అందరికీ చెప్తా ఉన్నాను. చంద్రబాబును నమ్మడము అంటే చంద్రముఖి నిద్ర లేపడమే అని చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నాను. చంద్రబాబు నమ్మడము అంటే మొదల బొమ్మని అంటూ పశుపతిని ఇంటికి తీసుకురావాలని చెప్తా ఉన్నాను. అన్నయ్య ఏంటో మీకు తెలుసా? అన్నయ్య ఏంటో మీకు తెలుసా? అక్క ఏంటో మీకు తెలుసా? గుర్తుందా ఇది? అన్నయ్య గుర్తుందా మీకు? అక్క గుర్తుందా? అన్నయ్య గుర్తుందా మీ ఇద్దరికి? 2014లో చంద్రబాబు నాయుడు గారు స్వయాన సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అంటూ ఇదే కూటమి, ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే వారి ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో, ఇదే కూటమి 2014లో వీళ్ళు ముగ్గురు ఒకటై చంద్రబాబు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అంటూ ఈ కాంట్రాక్ట్ మీ ఇంటికి పంపించారు. గుర్తుందా? కింద చంద్రబాబు సంతకం కనిపిస్తా ఉందా? కనిపిస్తా ఉందా చంద్రబాబు సంతకం? మరి 2014లో మీ ఇంటికి పంపించిన ఈ కాంట్రాక్ట్ లోని ముఖ్యమైన హామీలు ఏమిటో చదువు. జగన్ ఒక ముందు बोलो बोलो बोलो